మీరు మారరా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల శాలరీస్ ఎందుకు లేట్ చేస్తున్నారు? గతంలో ఆదేశించినా ఎందుకు అమలు చేయట్లేదు? ఆర్థిక శాఖ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆదేశం. మీరు మారరా? ఎన్నిసార్లు చెప్పినా మీ పనితీరు ఇంతేనా? తక్కువ వేతనాలున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల చెల్లించాలని గతంలో ఆదేశించాను. మరి ఎందుకు అమలు చేయట్లేదు అంటూ ఆర్థిక శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎంప్లాయీస్ వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని గతంలో ఆదేశించానని, అయినా సకాలంలో శాలరీలు వేయడం లేదని జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్ ఎస్బీ ఉద్యోగ సంఘాల ద్వారా తనకు సమాచారం అందిందని చెప్పినట్టు టాక్. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు, సిఎస్ ఇతర శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై చర్చ జరిగిందని, వారికి సకాలంలో వేతనాలు ఎందుకు అందడం లేదని అధికారులను అడిగి తెలుసుకున్నట్లు ఇక్కడ సమాచారం. ఇక స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర. నేడు హైకోర్టులో విచారణ, నిర్ణయం వెలువరించే ఛాన్స్. ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వేగం. ఎన్నికల ఏర్పాట్లు, పిఆర్ కమిషనర్కు చేరిన సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా. 26 లేదా 27న షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నేడు ఎన్నికల పరిశీలకులకు అవగాహన కార్యక్రమం. స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతున్నది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీంతో నేటి విచారణలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది. 50% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. కొత్త జాబితాలో బీసీలకు సీట్లు తగ్గి జనరల్ స్థానాలను పెరిగాయి. మహిళా సీట్లు సైతం కాస్త మారాయి. మహిళా రిజర్వేషన్లను లాటరీ విధానంలో ఖరారు చేసి గెజిట్ను ఆదివారం ప్రచురించారు. అదే రోజు రాత్రి గెజిట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అందించారు. వాటిని నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. 26 లేదా 27న షెడ్యూల్. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా 26 లేదా 27 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందా మహిళలు జయహో. తొలి బ్లైండ్ టీ20 వరల్డ్ కప్ కైవసం. ఫైనల్లో నేపాల్ జట్టుపై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం. కీలక ఇన్నింగ్స్ ఆడిన పులా సరెన్ కరుణ. సంబంధం లేని వారికి నో ఎంట్రీ. సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. భారత్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలన.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం కొడంగల్ టూర్. మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్. ఎస్బీఐ పేరుతో ఫేక్ ఏపీకే ఫైల్స్ అకౌంట్ బ్లాక్ అయిందని ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ సీఎంఓ పేరుతో ఉన్న గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్. ప్రొఫైల్ డీపీ సైతం ఎస్బీఐ లోగో మార్చేసిన సైబర్ నేరగాళ్లు. బెట్టింగ్ యాప్ సైబర్ క్రిమినల్స్ పని అంటున్న నిఘా వర్గాలు. సైబర్ నేరగాళ్లు ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూప్లనే హ్యాక్ చేశారు. మీ ఎస్బీఐ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆధార్ అప్డేట్ చేయాలంటూ ఏపీకే ఫైల్ పంపించారు. సీఎంఓ గ్రూప్తో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్ అయింది. ఈ గ్రూప్లో ఉన్నవారు ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయగా వారి ఫోన్లు చాలా వరకు హ్యాక్ అయ్యాయి.